బ్యాక్ బిజినెస్ అప్డేట్స్ చూస్తే భారత్ లో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అదానీ వ్యక్తిగత 1,03,000 కోట్ల మేర తగ్గి 5,81,000 కోట్లకు పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ప్రస్తుతం 23వ స్థానానికి జారుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేరుకునేందుకు ఏపీతో పాటు 4 రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 2,200 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు అనే ఆరోపణలపై గత ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ గడిచిన కొన్ని నెలల్లో భారీగా తగ్గుతూ వచ్చింది. తత్ఫలితంగా గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా క్షీణించింది. 2025లో అత్యధికంగా సంపద నష్టపోయిన ప్రపంచ బిలియనియర్లలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాతి స్థానం అదానీదే. ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడైన మస్క్ నెట్వర్త్ ఈ ఏడాదిలో 3,06,000 కోట్ల రూపాయలు తగ్గి 34,54,000 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఆస్తి కూడా కరిగిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 25,578 కోట్ల రూపాయలు తగ్గి 7,63,000 కోట్ల రూపాయలకు పడిపోయింది. బ్లూంబర్గ్ రిచ్ లిస్టులో అంబానీ ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్ కు చెందిన సిడిఎంఓ సేవల కంపెనీ సెన్ కెమికల్స్ ఏజీని సుమారు 192 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ కు చెందిన ఔషధ సంస్థ గ్రాన్యూల్ ఇండియా ప్రకటించింది. తద్వారా గ్రాన్యూల్స్ కూడా సిడిఎంఓ విభాగంలోకి ప్రవేశించినట్లయింది. సెన్ కెమికల్స్ తన గ్లోబల్ కస్టమర్ల కోసం అప్లికేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రథమార్థంలోనే డీల్ పూర్తి కావచ్చని గ్రాన్యూల్స్ వెల్లడించింది.